హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక మంచి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ తీసుకొచ్చాను. ఇది కొవ్వాడపంతలో ఉంది. చూస్తున్నారు కదా, రోడ్డు, పెద్ద రోడ్డు. ఇది రోడ్డు శాంక్షన్ అయింది, సిమెంట్ రోడ్డు. దీనికి ఆనుకుని దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. అండర్ కన్స్ట్రక్షన్. మీకు ఎలా పునాదులు వేసారు చూడండి. ఏనుగు పాదాలు లాంటి వేసి డబుల్ స్టేర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సైట్ వచ్చి రోడ్డుతో 4.5 సెంట్లు. 1 సెంటు రోడ్డుకు పోతే 3.5 ఎకరం బిల్డింగ్. చూసారు కదా, డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్. చూసారా ఎలా ఉందో? కింద అంతా ఏనుగు పాదాలు. మీకు నేను అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూపిస్తున్నా. చూసారుగా, చుట్టూ ఏనుగు పాదాలతో చాలా అద్భుతంగా కడుతున్నారు ఈయన. ఇది దక్షిణం ఫేసింగ్, 30 అడుగుల రోడ్డు. ప్రజెంట్ మట్టి రోడ్డు. ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు, సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో మీకు ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు వాళ్ళు డబల్ స్టేర్ వేసి మనకి రేట్ వచ్చి 1.35 చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు. అదే మీకు సిమెంట్ రోడ్డు పడి బిల్డింగ్ అయ్యేటప్పటికి ఎలాగ 4 నెలలు 5 నెలలు పడుతుంది. మీకు ఆ టైంలో సిమెంట్ రోడ్ పడిపోయింది అనుకో, ఇది మీకు డబల్ అవుతుంది. అంటే బిల్డింగ్ ఒక రూపురేఖలు వచ్చేసిన తర్వాత రేట్ అయితే మీకు పెరుగుతుంది. అందుకనే మీ అందరి కోసమే ముందుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారు కదా, కొత్త బిల్డింగులు. ఈ బిల్డింగుల మధ్యలో మీకు బిల్డింగ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఏనుగు పాదాలతో వేస్తున్నారు. ఇది వచ్చి 30 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు మీకు శాంక్షన్ అయింది. అటు మొత్తం 30 అడుగుల రోడ్డు, ఆ చివరి దాకా రోడ్డు అయితే శాంక్షన్ అయింది. శాంక్షన్ అవ్వడం వల్ల మనకి రేట్లు అయితే పెరుగుతాయి కంపల్సరీగా. అయితే రోడ్డు వేస్తే అక్కడ రేట్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్, అలాగే ఇది కూడా పెరుగుతుంది కూడా. అంటే బిల్డింగ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఈ టైప్లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కొనుక్కుంటేనే మీకు ₹1 తగ్గుతుంది. బిల్డింగ్ కూడా మీరు ఎలా కడుతున్నారు ఏంటని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూసా కదా, ఏనుగు పాదాలతో కడుతున్నారు డబల్ స్టేర్. ఒకవేళ బిల్డింగ్ కట్టేసిన తర్వాత మీరు కింద ఏం వేసారో, పాదాలు వేసారా లేకపోతే వేసారా మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను ముందుగా తీసి మీకు పెడుతున్నాను. కింద ఏనుగు పాదాలతో దక్షిణం ఫేసింగు, రోడ్డుతో 4.5 సెంట్లు, నికరం 3.5 సెంట్లు. రోడ్డుకు 1 సెంటు పోయింది. 1.30 చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఇలాంటి మంచి బిల్డింగులు ఇక మొదట తీసుకురాబోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా కొనుక్కుంటారు. చాలామంది మోసపోతున్నారు. రీసెంట్గా కొంతమంది కూడా మోసపోయారు పాపం. అలా మోసపోకూడదనే నేను మంచి బిల్డింగులు మీకు తీసుకొచ్చి పెడుతున్నాను. దీనికి కారు గుమ్మంకారు పెట్టుకోవచ్చు. 30 అడుగుల రోడ్డు కాబట్టి కారు గుమ్మంకారు పెట్టుకోవచ్చు. మీకు మంచి బిల్డింగులు మీ అందరి కోసం తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోని కొద్దిగా చూడండి. మీరే కాదు, మీకుతో పాటు 10 మంది మీకు తెలిసిన వాళ్ళు కూడా పంపించండి. మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అని కొనుక్కుంటారు, మీ చుట్టాలైనా మీ రిలేటివ్స్ అయినా కొనుక్కుంటారు. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నా, మీరు భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇల్లు అనేది డబ్బు ఉంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు, కానీ జీవితంలో ఇల్లు అనేది ఒకటే కొనుక్కోగలుగుతాం. ఆ తర్వాత అంటారా మన ఇష్టం, మనకి వచ్చే కొలది రాబడి వచ్చే కొలది మనం కొనుక్కుంటాం. ఇప్పుడు మీ అందరి కోసం నేను చెప్తున్నాను, భూమి మీద పెట్టుబడి పెట్టండి, కానీ చూసి పెట్టండి, మోసపోవద్దు. ఎందుకంటే ఇలా చాలామంది మోసపోయి ఎక్కడెక్కడ భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకి ₹1 లాభం లేకపోగా అసలు కన్నా కొసరు, అంటే లాభం రాకపోగా నష్టాన్ని కొంతమంది అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ₹1 ఎక్కువైనా పర్లేదు, కానీ ₹1 తక్కువ వస్తుంది మాత్రం ఎక్కడ కొనకండి. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మీకు 99% మాయ మాటలు చెప్పి అమ్ముతారు, నీతిగా నిజాయితీగా చెప్పరు. మేము నీతిగా నిజాయితీగా చెప్తాం కాబట్టి సంవత్సరానికి మహా అయితే ఒక 10 బిల్డింగ్లు అమ్ముతామేమో, సైట్లు అయినా సరే. అది మాయమాటలు చెప్పేవాడు సంవత్సరానికి ఒక 30 అమ్ముతాడు. ఎందుకంటే కొంటారు, ఆ మాయమాటలు పడిపోతారు. మేము వాళ్ళు చెప్పలేము, ఉన్నట్టు చెప్తాం. వాళ్ళు చెప్పిన రేటు చెప్తాం, కూర్చోబెడతాం. మీ నుంచి మేము తీసుకునేది ఒకటే 2% కమిషన్. అలాగే ఇలాంటి బిల్డింగులు మీకు చూపించినందుకు కాను పెట్రోల్ ఛార్జ్ ₹500 తీసుకుంటాం.
దీంట్లో ఎటువంటి రాజీ ఉండదు, కమిషన్ విషయంలో కూడా రాజీ ఉండదు. ముందే చెప్పేస్తున్నాం, మేము 2% కమిషన్ అయితే తీసుకుంటాం మీ దగ్గర నుంచి కొనుక్కుంటే. కాబట్టి ఫ్రెండ్స్ మోసపోవద్దు. ఇప్పుడు మీకు రేజింగ్లో ఉన్నది ఎక్కడంటే తెలుసా ఫ్రెండ్స్, కొవ్వాడపొంత, విశాఖ కోడేరు, తాడేరు, రాయలం, కోడవెల్లి, ఇవే ఇప్పుడు మంచి రేజింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ రాయలం కొవ్వాడపొంతలోనే ఎక్కువ కొంటున్నారు. మన దగ్గర రాయలంలో ఉన్నాయి, కొవ్వాడపొంతలో ఉన్నాయి, తాడేరులో ఉన్నాయి, విశాఖ కోడేరులో కూడా ఉన్నాయి, మనకు అన్ని చోట్ల ఉన్నాయి. భీమవరంలో ఇప్పుడు మీరు భీమవరంలో చిన్న బిల్డింగ్ కొనాలన్నా, 2 సెంట్లో బిల్డింగ్ కొనాలన్నా మినిమం 50 లక్షల పైనే పెట్టాలి. ఇది డబల్ స్టేరు. ఒకవేళ డబల్ స్టేర్ కొనాలంటే భీమవరంలో 2 సెంట్లలోనే మీకు 70 లక్షల నుంచి 80 లక్షలు ఉంటుంది. అదే మీకు ఇది కనుక 3 సెంట్లు 3.5 సెంట్లు కార్ పార్కింగ్తో సహా మనకు వస్తున్నాయి. కొవ్వాడపొంత ఏంటి, రాయలం ఏంటి, విశాఖ కోడేరు ఏంటి. ఇప్పుడు మీకు చూపిస్తుంది కొవ్వాడపొంత, మంచి ఏరియా ఎక్సలెంట్ ఏరియా, అన్ని బిల్డింగ్ల మధ్యన బిల్డింగు. కాబట్టి ₹1 ఎక్కువైనా పర్లేదు కానీ మంచిది కొనుక్కోండి, తక్కువైతే కొనుక్కోవద్దు. అది సైట్ అయినా బిల్డింగ్ అయినా. మీ అందరి కోసం నేను వీడియోలు చేసి పెడుతున్నాను. మీకు ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్, నా వీడియోని మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ నచ్చితే కింద వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు హాయ్ అని పెట్టండి, నేను మీకు కాల్ చేస్తాను. మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళి చూపిస్తాను. చూపించినందుకు ₹500 పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను. మీరు ఒకవేళ నచ్చి కొనుక్కుంటే 2% కమిషన్ తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మాయ మాటలు చెప్తారు. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మాయ మాటల ఫీల్డ్. ఆ మాయ మాటలు మీరు పడకండి. జెన్యూన్గా చెప్తున్నాను నేను. వాళ్ళు చెప్పిన రేట్ మేము చెప్తాం, ఆ రేట్ మీద మీరు కూర్చోబెడతాం. మీరు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, కొనుక్కునే వాళ్ళు మీరు, అమ్మిన వాళ్ళు మాట్లాడతారు. మధ్యలో ఏమన్నా కొద్దిగా తేడా ఉంటే మేము ఏదో కొద్దిగా గొప్ప మాట్లాడి తగ్గొడతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మా వ్యాపారం. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇప్పుడు కొనుక్కుంటే మీకు బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా కడుతున్నారు ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఏనుగు పాదాలతో ఎంత చక్కగా కడుతున్నారు చూశారు కదా, చుట్టూ ఏనుగు పాదాలతో కడుతున్నారు. కాబట్టి చూడండి, పాదాలు ఎంత పెద్ద పాదాలు వేశారు కింద. అంటే మీరు పైన డబల్ స్టేరే కాకుండా పైన ఇంకో స్టేర్ వేసుకోవడంతలా కడుతున్నారు. అంత స్ట్రాంగ్గా వేస్తున్నారు కింద పాదాలు. కాబట్టి ఫ్రెండ్స్, నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.